ఇది కథ కాదు, ఈ రోజుల్లో జరుగుతున్న నిజం. ప్రతిరోజు ఎక్కడో ఓ తండ్రి తన నొప్పిని దాచుకొని బండలు మోస్తున్నాడు. ఎక్కడో ఓ తల్లి తన ఆకలిని దాచి పిల్లలకి అన్నం పెడుతుంది. వీళ్ళు ఇలా చేయడానికి ఒక్కటే కారణం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటాయి. మా నాన్న చూడు, కాలేజ్ ఫీజు అని అదని ఇదని ఏదో అడుగుతూనే ఉంటా, కానీ ఇప్పటిదాకా ఏమనుకుని డబ్బులు ఇస్తూనే ఉన్నాడు. ఆ డబ్బులతోనే సిరిగేటు, సినిమా, మందు ఇవన్నీ. చాలా సింపుల్ రా. ఏరా, ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? ఒంట్లో పోలేదా? ఏమైనా ఉద్యోగించి సరిపోయినా అసలు వచ్చే నెలలో తెచ్చు. అవి తీసుకెళ్ళకండి అన్న, నెక్స్ట్ మంత్ కట్టేస్తానన్నా. అన్న బాబు గారు ఫీజు కట్టారన్నా. అన్న నా మాటేనన్నా, అన్న నా మాటేనన్నా అన్న. వాడు చూస్తేనేమో సిగరెట్లు స్నేహితులతో అడ్డదారులు తిరుగుతున్నాడు. వచ్చేస్తున్నానన్నా, చెప్పా కాడా, మా నాన్న పిచ్చోడ్రా. డబ్బులు అడగగానే ఎందుకు ఏంటి అడగకుండా ఇచ్చేస్తాడు. రే, ఏం చేస్తున్నారా ఇక్కడ మీరు? అయినా నా చదువు, నా డబ్బులు, నా ఇష్టం. నీకేంటిరా ప్రాబ్లం మధ్యలో? అవన్నీ మనకు తెలియదు. మహా అయితే ఫాదర్స్ డే రోజు హ్యాపీ ఫాదర్స్ డే, మదర్స్ డే రోజు హ్యాపీ మదర్స్ డే, అంతే. క్షమించండి నాన్న, క్షమించండి నన్ను. తప్పులు అందరూ చేస్తానన్నా. ఆ తప్పు ఒప్పుకుని సరిదిద్దుకున్నవాడే గొప్పోడవుతాడు.